నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఘనంగా రంజాన్ వేడుకలు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు। కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం వెల్లువెత్తుతున్న నిరసనలు సమ్మెకి సిద్ధమవుతున్న టీటీడీ ఉద్యోగులు। విగ్రహాలను ధ్వంసం చేయడం సరైంది కాదు, శాంతియుతంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం। రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి నగరంలో భారీ ర్యాలీ। జయదేవ్ ర్యాలీపై మండిపడ్డ టీడీపీ వైఎస్ఆర్సీపీ పదవులకు రాజీనామాలు చేయండి, మాజీలుగా ఉద్యమించండి డిమాండ్। వార్తల్లోని వివరాలు। ఈ నెల 11వ తేదీ ఆదివారం చిత్తూరు టీటీడీ కళ్యాణ మండపంలో మనగుడి కార్యక్రమం వైభవంగా జరుగుతుందని టీటీడీ ధార్మిక మండల జిల్లా కార్యదర్శి రవినాయుడు తెలిపారు। హిందూ ధర్మాన్ని పరిరక్షించే హిందూ మతాన్ని ఔన్నత్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్క హిందువు కృషి చేయాలని తెలిపారు। ఇందుకోసం టీటీడీ మనగుడి కార్యక్రమం చేపట్టిందని చెప్పారు। ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ఆలయాల్లో నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రముఖ అష్టావధాని మేడసాని మోహన్ హాజరవుతారని తెలిపారు। ఈ యొక్క మనగుడి కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు। అందులో భాగంగా నిన్నటి రోజున అంటే 8వ తేదీ రోజున మనగుడి కార్యక్రమంలో ఆలయ శోభన కార్యక్రమంతో ప్రారంభమైంది। ఈ కార్యక్రమంతో పాటు ఇంకా ఆదివారం రోజున ధార్మిక ప్రవచనం ప్రముఖుల చేత జిల్లా హెడ్ క్వార్టర్లో చేయడము టీటీడీ వారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినారు। ఈ యొక్క నేపథ్యంలో చిత్తూరు పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రముఖ శత సహస్రావధ అనేటువంటి సరస్వతి పుత్రుడైనటువంటి ప్రముఖ పాండిత్యం ఉన్నటువంటి అవధాని గారు మేడసాని మోహన్ గారి చేత ఇక్కడ ప్రముఖమైనటువంటి ధార్మిక ఉపన్యాసాన్ని చేయడం జరుగుతుంది। రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు శుక్రవారం చిత్తూరులోని పలు మసీదుల్లో ప్రార్థనలు జరిపారు। ఈ సందర్భంగా గిరింపేట, సంతపేటలోని మసీదుల్లో ముస్లింలు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు। మత పెద్ద అజరత్ అందరికీ శుభాకాంక్షలు తెలిపి ఈద్ ముబారక్ తెలిపారు। చిన్న పెద్ద పేద ధనిక తేడా లేకుండా ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ ముబారక్ తెలిపారు। ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు। అన్ని మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు। ప్రార్థన సమయంలో పట్టణంలో ట్రాఫిక్ ను మళ్లించారు। అలాగే పలమనేరు పట్టణంలోని ఈద్గా మైదానంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు। మత పెద్దలు రంజాన్ పండుగ విశిష్టతను గురించి వివరించారు। ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు। సమైక్యాంధ్ర సాధన కోసం టీటీడీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించనున్నారు। రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ టీటీడీ ఉద్యోగస్తులు నోటీసును ఈవో గోపాల్ కు అందజేశారు। ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగుల సంఘం నాయకులు మునిరెడ్డి మాట్లాడుతూ ఏపీఎన్జీఓస్ పిలుపు మేరకు సమైక్యాంధ్ర కోసం ఈ నెల 13 నుండి టీటీడీ ఉద్యోగస్తులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు మెరుపు సమ్మెను చేపట్టనున్నారని, శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతియుతంగా సమ్మెను నిర్వహిస్తామని తెలిపారు। టీటీడీ అనుబంధ విభాగాలు, టీటీడీ విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామని, రాష్ట్రం సమైక్యంగా ఉంచుతామని ప్రకటన వచ్చేంత వరకు సమ్మెను విరమించేది లేదని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు। టీటీడీ ఎన్జిఓస్ వాళ్ళ కోసం 13వ తేదీ నుంచి టీటీడీ ఉద్యోగస్తులందరూ ఆఫీసర్స్, కాలేజెస్, మాకున్న అనుబంధ సంస్థలు అందరూ ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఈ రోజునే పిలవాలని కూడా డిసైడ్ చేశాం। వాళ్ళని కూడా కలుపుకొని మేము దగ్గర 30,000 మంది ఉద్యోగస్తులు ఉన్నాం। మేమందరూ భారీ ఎత్తున ఈ సమైక్యాంధ్ర వచ్చేవరకు ఉద్యమిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం। అంతకుముందు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద సమైక్యాంధ్ర కోసం ఉద్యోగస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు టీటీడీ అధికారుల సంఘం సంఘీభావం తెలిపింది। ఉద్యోగస్తులకు మద్దతు పలికి దీక్షలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా టీటీడీ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ విభజన పేరుతో తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయడం సరైంది కాదన్నారు। ఢిల్లీలోని పెద్దలకు కనువిప్పు కలిగించేంత వరకు సీమాంధ్ర ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతోందన్నారు।
కార్మిక, కర్షక, వర్తక, వ్యాపార, వాణిజ్య, మేధావులు, న్యాయవాదులు, విద్యార్థులు, మహిళలకు సంఘీభావంగా సమైక్యాంధ్ర కోసం టీటీడీ ఉద్యోగస్తులు రిలే దీక్షను చేపట్టడం జరిగిందన్నారు. వీరికి అధికారుల సంఘం మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. ఉద్యోగస్తులకు మద్దతు పలికిన వారిలో రమేష్ రెడ్డి, చెంచులక్ష్మి, శేషారెడ్డి, శివకుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి బాసటగా నిలుస్తామని, వారికి నైతికంగా సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ఈరోజు వారికి తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఇకపై సమైక్యాంధ్ర ఉద్యమంలో టీటీడీ ఉద్యోగులు పాల్గొంటే వాళ్ళందరికీ కూడా పూర్తి సహకారాన్ని అందించాలని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల సంఘం ఏకపక్షంగా నిర్ణయించడం జరిగింది. ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగానే 12వ తేదీ నైట్ నుండి జరగబోయే ఉధృతమైన ఉద్యమంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఉద్యోగులు వారితో పాటు అధికారుల సంఘం కూడా చురుగ్గా పాల్గొంటుంది. సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీకి చట్టబద్ధత ఉందా అని తిరుపతి ఎస్వి యూనివర్సిటీ జేఏసీ ప్రశ్నించింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టిన విషయం విదితమే. ఈ దీక్షలు శుక్రవారానికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ప్రత్యేక ప్రతిభావంతులు రిలే దీక్షలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వీరి దీక్షలకు మాజీ ఎమ్మెల్యే వెంకట్రమణ, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నాగభూషణం సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు సిటీ ఛానల్తో మాట్లాడుతూ తమందరిది సమైక్య నినాదమని, కుల, మత, పార్టీలకు అతీతంగా ఏకమై సమైక్యాంధ్రాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే వెంకట్రమణ తన నివాసం వద్ద నగర అధ్యక్షులు నాగభూషణం, కాంగ్రెస్ నాయకులు మునిశేఖర్, గంగులయ్య తదితరులతో కలిసి పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి ర్యాలీగా వస్తున్న మంత్రి గల్లా అరుణకుమారి, ఆమె కుమారుడు జయదేవ్ గల్లాకు బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయించి కర్పూర హారతులతో నీరాజనం పలికారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా ఎస్వి యూనివర్సిటీ జేఏసీ చేపట్టిన రిలే దీక్షలకు తిరుపతి సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకరి మీద ఒకరు అసత్య ఆరోపణలు చేసుకోవాల్సిన అవసరం లేదని, కేంద్రం దిగివచ్చేంత వరకు ఐకమత్యంగా ఉద్యమం చేసి సమైక్య రాష్ట్రాన్ని సాధించుకుందామని సమైక్యవాదులను కోరారు. అలాగే వర్సిటీ జేఏసీ నాయకులు సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ ఆంటోనీ కమిటీ వల్ల సీమాంధ్రకు ఒరిగేదేమీ లేదని, ఆ హై లెవెల్ కమిటీని రాష్ట్రానికి రానివ్వకుండా అడ్డుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పెద్దలు తమ ప్రాంతాలకు చెందిన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయవద్దని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు చవిచూడక తప్పదని హెచ్చరించారు. అదేవిధంగా వాటర్ ట్యాంకర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమానికి మద్దతుగా ఆ అసోసియేషన్ నాయకులు నగరంలో సుమారు 100 ట్యాంకర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లీలామహల్ సర్కిల్ నుంచి ప్రారంభమై మున్సిపల్ కార్యాలయం మీదుగా పొన్నకుంభం సర్కిల్ వద్దనున్న తెలుగుతల్లి విగ్రహం వరకు సాగింది. పలమనేరులో స్వామి వివేకానందుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం పలమనేరులో వివేకానందుని విగ్రహం రథయాత్రను నిర్వహించారు. అంతకుముందు ఆ ప్రాంత ప్రజలు ఆయన జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వివేకానందుని విగ్రహ రథాన్ని మదనపల్లి నుంచి తీసుకొచ్చారు. కోలాటాలు, చెక్క భజనలు, కళాకారుల ప్రదర్శనల నడుమ రథయాత్రను ఘనంగా నిర్వహించారు. మంత్రి గల్లా అరుణకుమారి సోనియాతో రాజీపడి ప్రజలకు నామాలు పెడుతూ రాజీనామాల డ్రామా ఆడుతున్నారని వైఎస్ఆర్సీపీ చంద్రగిరి కన్వీనర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గల్లా అరుణకుమారి నిర్వహించిన ర్యాలీ బూటకమని, ఆమె చిత్తశుద్ధితో ఉద్యమంలో పాల్గొనాలంటే ముందుగా పదవికి రాజీనామా చేసి మాజీ మంత్రిగా పోరాటంలో పాల్గొంటే సీమాంధ్ర ప్రజలు హర్షిస్తారే తప్ప డ్రామాలాడితే సహించరని హితవు పలికారు. సోనియాతో రాజీపడి ప్రజలకు నామాలు పెడుతూ రాజీనామా డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాధవరెడ్డి, రుద్రగోపి, చిన్ని యాదవ్, బ్రహ్మయ్య పాల్గొన్నారు. తిరుపతిలో నేడే చూడండి కొత్త డ్రామా, ఒక కొత్త సినిమాని ఈరోజు రిలీజ్ చేశారు. సమైక్యాంధ్రకి మద్దతుగా మంత్రి గారు ఒక ర్యాలీ, జనాలని మంత్రి గారు అవహేళన చేస్తున్నారా, సమైక్యాంధ్ర ఉద్యమకారులను అవమానపరుస్తున్నారా, ఊరికి ఒక తూతూ మంత్రం పేపర్ రాజు పడేసి అది కూడా డౌటే ఇచ్చారు లేదు కూడా ప్రెస్కి ఇచ్చినట్టున్నారు. కేవలం పాత్రికేయులకు రాజీనామా పత్రాలు ఇచ్చి మేము రాజీనామా చేసామంటే ఎట్లా అంటే పాత్రికేయులు ఏమన్నా రాజీనామాలు ఆమోదిస్తారా? రాజీనామా ఎవరికి ఇవ్వాలో తెలియదా మంత్రి గారికి? మీ దగ్గర జీతాలు తీసుకునే కార్మికులతో ర్యాలీ చేసి జై సమైక్యాంధ్ర అంటే మీకు ప్రజల్లో ఉన్న
నీ మీద అభిప్రాయానికి అదే నిదర్శనం. అలాగే గల్లా అరుణకుమారి ఆమె తనయుడు జయదేవి చేపట్టిన ఉద్యమంపై తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. వారు ఉద్యమం ముసుగులో రాజకీయ లబ్ధికి పాటుపడుతున్నారంటూ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు మన్యం శ్రీనివాసులు, మాల్యాద్రిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి తరువాత ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే ఉద్యమాలకు దిగటం హాస్యాస్పదమన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో సోనియా ఇంటి ముందు గల్లా అరుణకుమారి, రాహుల్ ముందు జయదేవులు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని, అలా చేస్తే మీరు చేపట్టిన ఉద్యమానికి అర్థం, ప్రజల్లో విశ్వాసం ఉంటుందని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందేమో శ్రీకృష్ణ కమిటీ అన్నారు, కమిటీ వేశారు, మొత్తం పరిశీలించారు. తర్వాత ఇతర పక్ష నాయకులందరినీ కూర్చోబెట్టి ఏంటి ఈ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తాము, వాటాలు ఏ విధంగా, నీరు ఏ విధంగా, విద్యుత్ ఏ విధంగా, అప్పులేంటి, ఆస్తులేంటి, నిన్ను అడగాలి. ఏమీ లేకుండా మీ ఇష్టానుసారం మీరు ప్రకటించేసుకొని ఇప్పుడు ఇంకొకరి మీద పడితే అది ఎంత మాత్రం సమంజసం కాదు. ఇప్పుడు ఇంకో కమిటీని వేసింది, యాంటోనీ కమిటీ అంట. యాంటోనీ అంట, వీరప్ప మొయిలీ అంట, చిదంబరం అంట. ఎవరండి వీళ్ళందరూ? మన తెలుగువారా? వీళ్ళకి తెలుగు తెలుసా? తెలుగువారి మనోభావాలు ఏమన్నా తెలుసా? 9 రోజుల మౌనం తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు సంబంధించిన వాస్తవ విషయాలను తెలియజేయడం అభినందనీయమని పలమనేరు ఎన్జీఓస్ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర సాధన కోసం సీమాంధ్ర ప్రజలు చేపట్టిన ఉద్యమం శుక్రవారం 9వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా పలమనేరు పట్టణంలో ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఎన్జీఓస్ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు గురురాజారావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర గురించి సీఎం వాస్తవాలు మాట్లాడితే తెలంగాణ వేర్పాటువాదులకు మింగుడు పడటం లేదన్నారు. కిరణ్ సమైక్యవాదాన్ని వినిపించడం సంతోషదాయకమన్నారు. ఈ రాష్ట్రానికి చెందని వారు సిడబ్ల్యూసీ మీటింగ్లో 1 గంట సమావేశాన్ని నిర్వహించి 60 సంవత్సరములుగా అన్నదమ్ముల్లా ఉన్న తెలుగు జాతిని విభజన పేరుతో విడదీయడం సరైంది కాదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు పోరాటాన్ని సాగిస్తామని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎన్జీఓస్ అసోసియేషన్ నాయకులు జయశంకర్, లక్ష్మీపతి, సోమచంద్రారెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు, ఇతర రైతులు, ప్రజల్లో భాగంగా అందరూ కూడా మేము ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు. ఒక్క విషయానికి తెలియజేస్తున్నా, వాస్తవాలు తెలియజేసినటువంటి ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు సీమాంధ్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కేంద్ర మంత్రులు కానీ ఈ రోజుకైనా మీరు వెంటనే రాజీనామా చేసి ఈ సమైక్య ఉద్యమంలోకి రావాలా, లేకపోతే మీ పరువులు పోగొట్టుకుంటారు. రేపు ఈ రోజు సమైక్యాంధ్రకు మద్దతుగా మీరు రాజీనామాలు పెట్టండి. రేపు మిమ్మల్ని గెలిపించే పూజ్యత ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కార్మికులు తీసుకుంటారని ఈ రోజు జేఏసీ పక్షాన మేము తెలియజేస్తున్నాం. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి సకల జనులు సామూహిక నిరాహార దీక్షలను చేపట్టనున్నామని, శనివారం ఉదయం 8 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ దీక్ష నిరవధికంగా కొనసాగుతుందని వెల్లడించారు. గేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఈ దీక్షలో సుమారు 1000 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం గేట్ విద్యా సంస్థల డైరెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సకల జనులు సామూహిక నిరాహార దీక్షను కేవలం నిరసన కార్యక్రమంగా కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఇరిగేషన్, ప్రాజెక్టులు, విద్యుత్ తదితర అన్ని విభాగాలలోని నిష్ణాతులతో సందేశ సభను కూడా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. విభజన జరిగితే జరిగే నష్టాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించేలా సదస్సు కొనసాగుతుందని, సమైక్యవాదులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సమైక్యవాదులు రత్నం, రమేష్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. 1000 మందికి తక్కువ కాకుండా ఒకే ప్రాంతంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నిరసన తెలియజేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం సకల జనుల నిరాహార దీక్ష అని ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమం భవానీ నగర్ సర్కిల్లో రేపు ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసి అర్ధరాత్రి 12 సదస్సులాగా నిర్వహిస్తూ ఉన్నాం. సో సీమాంధ్ర ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే ఏ రంగాలలో మనం ఎలా నష్టపోతున్నాము, మనకు ఎలాంటి నష్టాలు వస్తాయి అని మన విద్యార్థులకి, మన ప్రజలకి, మన మహిళలకు అందరికీ కూడా తెలియజేయడం కోసం ఒక అవగాహన సదస్సులాగా కూడా నిర్వహిస్తున్నాం. కొర్లగుంట వరసిద్ధి అభయ వినాయక స్వామి ఆలయం మహా కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు.
కొర్లగుంట మారుతినగర్లో వరసిద్ధి అభయ వినాయక స్వామి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాల్లో రెండవ రోజు భాగంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, కలశ పూజ, హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవమూర్తిని ఊరేగించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. మూడవ రోజు శనివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు. శాంతియుతంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి సమైక్యాంధ్రను సాధించుకుందామని మంత్రి గల్లా అరుణకుమారి పిలుపునిచ్చారు. తిరుపతిలో సమైక్య ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే అంటూ రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత జయదేవ్ గల్లా ఉద్యమ బాట పట్టారు. శుక్రవారం అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి గల్లా అరుణకుమారి, జయదేవ్ పాల్గొన్నారు. అంతకుముందు వారు స్థానిక రోయా ఆసుపత్రి సమీపంలో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ సమైక్యవాదానికి కంకణబద్దులై ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. వారి విగ్రహాలను ధ్వంసం చేయడం మనల్ని మనం కించపరుచుకోవడమే అవుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ పెద్దల వద్ద సమైక్య వాణిని వినిపించారని, గురువారం ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడిన విధానం ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని విభజించడం ద్వారా వచ్చే లాభ నష్టాలను కిరణ్ కేంద్రానికి విన్నవించారని చెప్పారు. ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదని, తామంతా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర సమైక్యతకు పాటుపడతామని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ విగ్రహాలు పడగొట్టడం అనేది మన దేశానికి అరిష్టం అని చెప్పనేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అంత మంచి నాయకుల్ని పడగొట్టడం, విగ్రహాలు ధ్వంసం చేయడం మనల్ని మనం అవమానించుకున్నట్టే అని చెప్పనేసి నా భావన. కాబట్టి మీకు అందరికీ చెప్పేది నేను ఒకటి, గాంధీ గారు మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ఘనత మన గాంధీ గారికే దక్కింది. ఆ రోజు హింసను విడనాడాలి అని చెప్పనేసి గాంధీ గారు చెప్పారు. శాంతియుతంగానే మనం ఈ దేశాన్ని సాధించుకున్నాం. అందుకనేసి మీకు అందరికీ నేను తెలిపేది ఒకటే, మనం ఎప్పుడూ శాంతియుతంగానే మన భావాలను మనం చెప్పాలి. అనంతరం మంత్రి గల్లా అరుణకుమారి, జయదేవ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ భారీ ర్యాలీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ప్రారంభమై ఎస్వి మెడికల్ కళాశాల, భవానీనగర్ మున్సిపల్ కార్యాలయం మీదుగా స్థానిక ఏపీఎస్ఆర్టీసీ సమీపంలోని మా తెలుగు తల్లి విగ్రహం వరకు సాగింది. ఇందులో డీసీసీ అధ్యక్షులు అమాస రాజశేఖర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, పీసీసీ కార్యదర్శి ఊకా విజయకుమార్, నగర అధ్యక్షుడు నాగభూషణం, ఎంఆర్సీ రెడ్డి, అశోక్ సామ్రాట్ యాదవ్, మునిశేఖర్, అక్కినపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ నిరసన ర్యాలీలో అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన 5,000 మంది ఉద్యోగ, కార్మికులు, నగర ప్రజలు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. అలాగే శాప్స్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. సమతా మమతల సమ్మేళనం రంజాన్. ఈ పవిత్రమైన పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లింలకు పరమ పవిత్రమైన పండుగ రంజాన్. ఈ పర్వదినాన్ని తిరుపతిలో శుక్రవారం ముస్లిం సోదరులు భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. ఏటా జరుపుకునే రంజాన్ పర్వదినం సందర్భంగా ఉత్కంఠ రేపే నెలవంక గురువారం సాయంత్రం స్పష్టంగా దర్శనమివ్వడంతో ఇస్లాంలు శుక్రవారం ఈద్ను ఘనంగా జరుపుకున్నారు. కాగా రంజాన్ పరమ పవిత్రమైన మాసం, వరాల వసంతంగా, సత్కార్యాల సమాహారంగా ఈ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇస్లాం మతానికి మూలాధారమైన దివ్య ఖురాన్ ఈ నెలలోనే ఆవిర్భవించింది. మానవాళికి దిశానిర్దేశం చేసింది. మహోన్నతమైన జీవన విధానానికి ప్రతీకగా నిలిచిన రంజాన్ పండుగను తిరుపతి ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక ఎస్పీ యూనివర్సిటీ సమీపంలోని ఈద్గా మైదానానికి ముస్లింలు ఉదయాన్నే భారీ సంఖ్యలో చేరుకున్నారు. మత పెద్ద ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఖురాన్, రంజాన్ విశిష్టతల గురించి మత గురువు ఇస్లాంలకు వివరించారు. ఆత్మలను ప్రక్షాళన చేసుకుని తమను తాము సంస్కరించుకోవడానికి రంజాన్ నెల ఎంతగానో దోహదపడుతుందన్నారు. సహనం, దాతృత్వ గుణాలను పెంపొందించడంతో పాటు దైవ విధేయత మార్గాన్ని నిర్దేశించేదే ఈద్ అని హితబోధ చేశారు.
రంజాన్ మాసం ప్రారంభం నుంచి ముస్లింలు చేపట్టే ఉపవాసం నరకం నుంచి రక్షించే కవచమని తెలిపారు. యుద్ధ రంగంలో కవచం శత్రువు దాడి నుంచి రక్షించినట్లుగా ఉపవాసం మానవుణ్ణి నరకం నుంచి కాపాడుతుందని చెప్పారు. అంతేగాక మనిషిలో ఆధ్యాత్మిక, సామాజిక, వైద్యపరమైన ప్రయోజనాలను కలిగించడంతో పాటు మానవునిలో మానసిక ఒత్తిడి తగ్గి సహన గుణాన్ని పెంచుతుందని, అలాగే దైవభక్తి పెరగడంతో పాటు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని వివరించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు తాము సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని యాచకులకు పంచిపెట్టారు. ఆ తర్వాత వారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. వీరి రాకతో ఈద్గా మైదానం కిటకిటలాడింది. తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఈద్గా మైదానం చేరుకుని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో నివసిస్తున్న ముస్లిం సోదరులు సమతా మమతలకు నిదర్శనమన్నారు. పుణ్యక్షేత్రంలో ఉన్న వీరి జీవన శైలి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. నా ఘనమైనటువంటి రంజాన్ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నా. పవిత్రమైనటువంటి ఏ రోజు కూడా చిన్న మత కల్లోలంగా జరగకపోవడానికి కారణం వేల మంది తిరుపతిలో సోదరులే ప్రధానమైనటువంటి అల్లా ఏదైతే అనుసరించినటువంటి మార్గాన్ని కోరుకునే సందర్భాన మరొక్కసారి అంతకుముందు ముస్లిం సోదరుడు షఫీ అహ్మద్ ఖాద్రీ మాట్లాడుతూ ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించడమే ఖురాన్ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోవాలని రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థించినట్లు వివరించారు. పట్నంలో నివసిస్తున్న హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులకు హృదయపూర్వక ఈద్ ముబారక్ మా శాసనసభ్యులు ఇప్పుడే అన్నారు. అందరికీ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కలిసిమెలిసి ఉన్నాము. బహుశా దశాబ్దాలు కాదు శతాబ్దాలు కూడా కలిసిమెలిసి ఉంటామని, మత సామరస్యానికి ప్రతిరూపంగా ఇక్కడ తిరుపతిలో మేము ఉన్నామని ఉంటామని తెలియజేస్తున్నాం. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. నెలవంకను చూశాక ఆ అల్లా యొక్క దీవెనతో ఉపవాసాలు ముగించి ఈరోజు రంజాన్ పండుగ ముస్లింలందరూ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా రంజాన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ప్రపంచంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు వారందరికీ రావాలని చెప్పి ఆ అల్లాని ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం ప్రార్థన చేయడం జరుగుతుంది. కావున ఈ దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా సోదరిమణులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని, శాంతియుతంగా ఆందోళనలు తెలియచేయాలని, రాజీవ్, ఇందిరాగాంధీ విగ్రహాలు ధ్వంసం చేయడం సరైంది కాదని పిసిసి కార్యదర్శి గల్లా జయదేవ్ తెలిపారు. సమైకేంద్ర సాధన కోసం రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి, పిసిసి కార్యదర్శి గల్లా జయదేవ్ సారథ్యంలో అమర్ రాజా ఉద్యోగులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేత పట్టుకుని కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమైకేంద్ర కోసం దీక్షలు చేపట్టిన వారి శిబిరాల వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. వారితో పాటు దీక్షలో పాల్గొన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారం 5వ రోజుకు చేరుకుంది. సమైకేంద్రం సాధించేంత వరకు దీక్షను విరమించమని పంతం పట్టిన ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. పార్టీలకు అతీతంగా మద్దతు పలుకుతూ అభినందనలు తెలుపుతున్నారు. గల్లా జయదేవ్ వీరికి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. మన మిత్రులు పిసిసి కార్యదర్శి గల్లా జయదేవ్ గారికి స్వాగతం తెలియజేస్తూ, అలాగే తెలంగాణ ఆడించినాడు, వచ్చిరాని ఎంటికలతో గడ్డం చూపించినాడు, గ్లూకోసు మందుతోటి ముందంతా కొట్టినాడు. తెలంగాణలో చనిపోతానండి, ఎవడెట్టా సచ్చిన తెలంగాణ కన్నాడు. సోనియా చిట్టి మీద కొంగ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కాంక్షించే వారిలో తాను ప్రథమ స్థానంలో ఉన్నానని తెలిపారు. విభజనతో నష్టపోతామే తప్ప ప్రయోజనం ఉండదన్నారు. కేంద్రం తెలంగాణ నిర్ణయంపై పునరాలోచన చేసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. సమైక్య ఆంధ్ర మూవ్మెంట్ కోసం పోట్లాడుతున్నానని తెలిసి నేను కూడా మీతో సపోర్ట్ చేయాలని మేము వచ్చాము. మా కంపెనీ
4,000 మంది 5,000 మంది ఉన్నారు ఇక్కడ. ఇంకా 2-3,000 మంది మిగతా వాళ్ళు కూడా జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు అందరూ కలిసి పనిచేస్తున్నాము. ఇది పార్టీ ప్రోగ్రామ్ కాదు, ఇది జనాల్లో మనుషుల్లో పుట్టింది. మేము మనుషులు వెనకాల నిలబడుతున్నాం కానీ మా వెనకాల ఎవరు రావడం లేదు. నేను చెప్పాలనుకుంటున్నాను. అనంతరం కేబుల్ ఆపరేటర్లు కట్టా జయరాం యాదవ్, నరసింహాచారి మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన్ని కూడా శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో వేర్పాటువాదులు డబ్బులు ఇచ్చి ఉద్యమాన్ని నడిపిస్తే సీమాంధ్రలో ప్రజలే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమ బాటలో నడవాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ను విడగొట్టడం సరైంది కాదన్నారు. ఈ దీక్షలో కేబుల్ ఆపరేటర్లు భాస్కర్ రాజు, వాసు, నారాయణరాజు, రూప, శ్రీను, బాలు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ పెద్దలు ఒక మాట ఇస్తామని చెప్పేసి మళ్ళా వాళ్ళ ప్రతినిధుల్ని మళ్ళా ఈ రాష్ట్రానికి పంపిస్తూ ఒక కమిటీ పేరుతో జనాల్ని వీధుల్లోకి తప్పించి జనాలు ప్రాణాలు పోతామన్నా జనాల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఇటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మన ప్రాంత సీమాంధ్ర ప్రతినిధులందరూ వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం ఇంకా కూడా వాళ్ళు వెనకాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ రాజీనామాలు చేసి రోడ్డుపై కూర్చి జనాల మద్దతు తెలపాలని మేము డిమాండ్ చేస్తాం. ఉద్యమం ప్రజల్లో నుంచి తిరిగి మళ్ళీ నాయకులకి సెగ తగిలింది. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే తెలంగాణలో ఎంతసేపైనా నాయకులు డబ్బులు ఇచ్చి ఉద్యమాలను పెంచి పోషించారు. ఇక్కడ ఒక్కసారిగా తెలంగాణ ఇచ్చామన్న ఒక మాటకే ఇక్కడ ప్రజల్లో నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చి నాయకుల్ని పట్టించుకునే పరిస్థితి లేకుండా ఈరోజు సమైక్యాంధ్ర కావాలని ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు ప్రతి సంస్థ కానీ ప్రతి ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా ఈరోజు తెలంగాణ వద్దని సమైక్యాంధ్ర ముద్దని ప్రతి ఒక్కరూ వీధుల్లోకి వచ్చి రాష్ట్రం అంతా కూడా గందరగోళంగా ఉంది. ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తాం. ప్రతి ఒక్కరిని కూడా ఉద్యమం బాట పట్టమని అలాగే సమైక్యాంధ్ర వచ్చేంత వరకు కేబుల్ ఆపరేటర్లు కానీ మాతో పాటు ఉండే ఎంఎస్ఓలు కానీ అందరం కలిసి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మబ్బు యువసేన కార్యకర్తలు వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక వివి మహల్ రోడ్లోని మబ్బు చెంగారెడ్డి కార్యాలయం ఎదుట వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. గత 10 రోజుల పాటు నిర్విరామంగా ఉద్యమ బాటలో అలసిపోయిన సమైక్యవాదులకు మంచి భోజనం పెట్టాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు యువసేన నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తాత్కాలికంగా ఒక రోజు పాటు నిరసన కార్యక్రమాలను సడలించడం జరిగిందని, పండుగ ముగిసిన వెంటనే తిరిగి ఉద్యమ బాట పడతామని స్పష్టం చేశారు. రంజాన్ మాసంలో కూడా ముస్లిం సోదరులు ఉద్యమంలో పాల్గొని మద్దతు తెలియజేయడం అభినందనీయమని అన్నారు. వంటవార్పు కార్యక్రమంలో యువసేన నాయకులు బిఎంకే కోటి, వెంకటేష్, వినోద్, రాజా, మల్లికార్జున్, జయరాజ్, శరత్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు బంధులకి హత్తాలకి దానికంతా కూడా కొంచెం విరామం ఇవ్వడం జరిగింది ముస్లిం సోదరుల నుంచి. కాబట్టి మీడియా సోదరులందరూ కూడా ఈ 9 రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమంలో చాలా బాగా ఈ ఉద్యమకారులందరికీ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా ఈ 9 రోజులుగా చాలా అలసిపోయినారు. వారందరికీ కూడా ఒక చిన్న ట్రీట్ మాదిరి మా మబ్బు యువసేన తరఫు నుంచి ఇక్కడికి పిలిచి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తిరుపతి జర్నలిస్టుల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ ఎదుట వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా తిరుపతిలోని వివిధ జర్నలిస్టుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు సామూహికంగా వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. విభజనతో రాష్ట్రం వెనుకబడిపోవడమే కాకుండా ఇరు ప్రాంతాల ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతుందని, అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తమ వంతుగా దశలవారీ ఉద్యమాలు చేపడుతున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు భాస్కర్ రెడ్డి, దినేష్, చంద్రశేఖర్ నాయుడు, దాము, త్రిమూర్తి, రవి, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ప్రెస్ క్లబ్, యూనియన్ నాయకులు, ఫెడరేషన్ నాయకులు, యూనియన్ నాయకులంతా కలిపి ఇక్కడ ఒక వంటవార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాలు ఇట్లే కొనసాగుతూనే ఉంటాయి. దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దేశంలో ఇప్పటికే 28 రాష్ట్రాలు ఉంటే ఇంకా అదనంగా 28 రాష్ట్రాలుగా విడిపోవడానికి ప్రతిపాదనలు, డిమాండ్లు ఉన్నాయి. ఆ రకంగా మన దేశాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నారు. ఈయన ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అహర్నిశలు కృషి చేస్తున్న గొప్ప సమైక్యవాది, అమరజీవి వారసుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి కొనియాడారు.
విభజన సంక్షోభంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకుని రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్ట్యా ముఖ్యమంత్రి కిరణ్ చేసిన ప్రకటన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. శుక్రవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం రోడ్లో కిరణ్కి జేజేలు పలుకుతూ ప్లకార్డులు చేతపట్టుకుని ప్రదర్శనగా తరలి వెళ్లారు. అనంతరం బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు సైతం ఎవరూ కూడా భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదనే దూరదృష్టితో రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని వీరుడిగా పోరాడుతున్న కిరణ్ రియల్ హీరో అని ప్రశంసించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేస్తే ఇప్పుడు సమయస్ఫూర్తితో రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి తెరదించి అమరజీవి వారసుడిగా కిరణ్ నిలవబోతున్నారని అన్నారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండు కళ్ల ధోరణితో వ్యవహరిస్తూ సీట్ల కోసం, ఓట్ల కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, రమేష్, అమర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇళ్లలో కూర్చొని రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం వాళ్ళు పాటుపడుతున్నారు తప్ప ఈరోజు మా ముఖ్యమంత్రి మొనగాడు, దమ్మున్న మొనగాడు ఎవరన్నా ఉన్నారంటే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రం విడిపోతే మన బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతుందనే ఒక ఆందోళనతో నిన్న చేసిన ప్రకటనకు ఈరోజు సమైక్యాంధ్ర ఉద్యమకారులకంతా కూడా ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా ఈ మనోధైర్యంతో ఈ రాష్ట్రాన్ని సమైక్యాంధ్ర వైపు నడిపిస్తాడు. ఆ సీఎం గారి నాయకత్వంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో సమైక్యాంధ్ర ప్రజలంతా కూడా మనం అందరం సమైక్యాంధ్రను సాధించుకుంటామని చెప్పని తెలియజేస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రానికి సుమారు 23,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 44 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 20 గంటల సమయం, దివ్యరామ దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఇక అద్దె గదులు, ఆర్జిత సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 11, 100 రూపాయల గదులు 4 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 97, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 200 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను శనివారం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,480 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,663 రూపాయలు. 1 కిలో వెండి ధర 41,960 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 44 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా రంజాన్ వేడుకలు, భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం, వెల్లువెత్తుతున్న నిరసనలు, సమ్మెకి సిద్ధమవుతున్న టీటీడీ ఉద్యోగులు. విగ్రహాలను ధ్వంసం చేయడం సరైంది కాదు, శాంతియుతంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం. రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి. నగరంలో భారీ ర్యాలీ. జయదేవ్ ర్యాలీపై మండిపడ్డ టీడీపీ, వైఎస్ఆర్సీపీ. పదవులకు రాజీనామాలు చేయండి, మాజీలుగా ఉద్యమించండి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.